ఇదైతే లేడీస్ సెక్షన్. సో నా షాపింగ్ వచ్చి లేడీస్ సెక్షన్ తిరుగుతుంది ఇంకా పావు గంట నుంచి చూద్దాం. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫేవరెట్ సెక్షన్ యార్. అందరు అమ్మాయిలకి ఇష్టమైన సెక్షన్ మేకప్ అండ్ ఆల్. సో లెట్స్ గో. ఇది బ్లాక్ అవసరమా బర్త్డేకి? తీసి పక్కన పెట్టు. అట్లా ఏమో ఏదైనా మనం నో సూపర్ స్టిషెస్ నో చేయమంటే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం షాపింగ్కి వెళ్తున్నాము. నాదనుకుంటున్నారా? కాదు, హర్షది నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం దగ్గరలో ఉన్న వెస్ట్ సైడ్కి అనమాట. నేనైతే కొన్ని గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట హర్ష బర్త్డేకి. సో ఫస్ట్ అయితే మనము బట్టలు తీసుకుందామని చెప్పేసి ఇంటి దగ్గరలో ఉన్న వెస్ట్ సైడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మన ఇంటి దగ్గర. సో మొత్తానికైతే హర్ష బర్త్డే నెక్స్ట్ మంత్ అయితే మేము ఇప్పుడే వచ్చామన్నమాట. నేను తీసుకుంటున్నాను ఎందుకని ఏదో గట్టిగా షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు అనమాట. అందుకే వెస్ట్ సైడ్కి మరీ తీసుకొచ్చాడు. వెస్ట్ సైడ్లోనే కొనుక్కుంటాను. సో ఇదైతే లేడీస్ సెక్షన్. సో నా షాపింగ్ వచ్చి లేడీస్ సెక్షన్ తిరుగుతుంది ఇంకా పావు గంట నుంచి చూద్దాం. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫేవరెట్ సెక్షన్ యార్. అందరు అమ్మాయిలకి ఇష్టమైన సెక్షన్ మేకప్ అండ్ ఆల్. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే వచ్చి రాగానే ఇక్కడ కొన్ని చెప్పులు, షూస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటని. బట్ కాస్ట్ వైజ్ రీజనబుల్ గైస్, చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ చాలా బాగుంది. లైక్ మనకి 999 రూపీస్కి కూడా మంచి క్వాలిటీ షూస్ కానీ చెప్పులు కానీ వస్తున్నాయి. నేనైతే తీసుకోలేదు ఎందుకంటే నా మైండ్లో లేదనమాట అది. సో ఇక్కడైతే కొన్ని కాస్మెటిక్స్ అవి కూడా ఉన్నాయి. నేను కాస్మెటిక్స్ పెద్దగా తీసుకోను. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. బ్యాగ్స్ కూడా చూస్తున్నాను బాగానే ఉన్నాయి అని చెప్పి, బట్ కొంచెం కాస్ట్ అనిపించినాయి నాకు. అండ్ ఎట్లాగూ నేను మెంటల్గా ఫిక్స్ అయితేనే షాపింగ్ చేస్తాను అనమాట. ఊరికే ఎలా పడితే అలా షాపింగ్ చేయను, నాకు అసలు నచ్చదు. అంటే బేసిక్గా చాలామంది సడన్గా అది చూసి నేను కొన్నాను అనుకుంటారు కదా. నేను అట్లా కాదు. నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఒక షాప్కి వెళ్తేనే నేను కొంటాను అనమాట. అది లేకపోతే 10 రూపాయలైనా సరే నేను కొనను. బట్ నాకు నచ్చి నేను ఇష్టపడి నేను వెళ్తే మాత్రం అది ఎంత కాస్ట్ అయినా కొంటాను అనమాట. సో అది నేను ఫిక్స్ అవ్వాలి. సో కింద అయితే అమ్మాయిల సెక్షన్కి బాయ్ బాయ్ చెప్పేసి పైకి వచ్చేసాము. కింద ఫ్లోర్లో అయితే అమ్మాయిల సెక్షన్లో అయితే బట్టలు కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. కలెక్షన్ వాజ్ వెరీ గుడ్. సో అలాగే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ అయితే పైకి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటని. లైక్ వెస్ట్ సైడ్లో నాకు ఒకటే అనిపిస్తుంది, లైక్ ఒకటే టైప్ ఆఫ్ థీమ్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట బట్టలు. అండ్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే అన్ని కొరియన్ టైప్ ఆఫ్ బట్టలే అనమాట. ఒకటే టైప్ ఆఫ్ క్లాతింగ్. ఇప్పుడు మీరే చూస్తారు, లైక్ షర్ట్స్ కూడా లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్లాతింగ్ అనమాట. సో అదే అనుకున్నాము, ఏంటి అన్నీ ఒకే రకంగా ఉన్నాయి బట్ బాగానే ఉన్నాయి అనుకున్నాము. సో అదే కొంచెం డైనమాలో ఉన్నామన్నమాట. సరే చూద్దాము, ట్రయల్ చేసి చూద్దాము, ఏదైనా బాగుంటే తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఒకటి చూపిస్తున్నాను అనమాట. అన్నీ నచ్చుతున్నాయి ఎందుకో మరి. టూ మచ్గా ఉంది అది. ఏంటో బాలా వద్దు, మంచి క్లాసిక్గా ఉండేవి తీసుకోవాలి. బ్లాక్ అవసరమా బర్త్డేకి? తీసి పక్కన పెట్టు. నో నో. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. ఏంటంటే నేను ఇటు పక్కకు తిరగంగానే ఏంటి ఇక్కడ లెగ్గిన్స్ పెట్టారేంటి మెన్స్ సెక్షన్లో అని చెప్పి ఆలోచించాను అనమాట. నాకు స్ట్రైక్ అవ్వడానికి 30 సెకండ్స్ పట్టింది. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి టీషర్ట్స్ అనమాట. అన్నీ అలా పెట్టారు. జనరల్లీ మనకి అమ్మాయిల సెక్షన్లో మనకు అలా పెడతారు కదా లెగ్గిన్స్ అన్నీ. సో అలా కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఇక్కడ నేను హర్షాన్ని మొత్తుకున్నాను అనమాట, ఈ షర్ట్ తీసుకో, ఈ షర్ట్ తీసుకో, చాలా బాగుంది అని. ఎందుకు అంటే అది అమ్మాయిలకి బాగుంటుందన్నమాట. నేను అదే చూసాను, ఇది బాగుంది నేను వేసుకుంటాను తర్వాత అంటే, చిచ్చి వద్దు, అవసరం లేదు, పక్కన పెట్టు, కావాలంటే నువ్వు తీసుకొని నాకైతే వద్దని చెప్పన్నారు. ఫైనల్లీ అయితే మేము ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. బాగుంది. అండ్ ఇక్కడ చకచకా బిల్ చేసేలోపు మనకు ఒక ఆత్రం అనమాట, ఇంకేదన్నా చూసి బాగుంటే తీసేసుకుందామని చెప్పేసి. అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నించునే లోపు నేను ఫాస్ట్గా పర్ఫ్యూమ్స్ అని అవన్నీ ఏదో హడావిడిగా చూస్తున్నా ఏదైనా ఉంటే తోసేద్దామని చెప్పి. బట్ బేసికలీ నేనైతే అంత
పర్ఫ్యూమ్ పర్సన్ కాదు. సో బట్ ప్రైస్ వైజ్గా కానీ అన్నీ చాలా బాగుందన్నమాట. కొంచెం నేను అది ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. అండ్ దాని తర్వాత అయితే నేను పక్కనే ఉన్న జూడియోకి పట్టుకొచ్చాను, ఎందుకంటే ఒకటే షర్ట్ తీసుకున్నాము అండ్ అట్ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది. అదేదో చూసాము, అక్కడ కూడా అమ్మాయిలవి బాగున్నాయి అనమాట బట్టలు. ఇంకా అందుకని మళ్ళీ బయటకు వచ్చి ఆ వెస్ట్ సైడ్కి జూడియోకి మధ్యలో ఉన్న మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్లో అయితే నాకు అస్సలు కలెక్షన్ నచ్చలేదు, అసలు ఏం బాగాలేదు. అందుకని జస్ట్ అలా పైన వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వీ కేమ్ టు లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లో కొంచెం బాగానే ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఉంటాయి. బేసికల్లీ ఎట్లా అంటే నేను ఎలాంటి టైప్ బట్టలైనా వేసుకుంటాను, బట్ హర్ష అలా కాదనమాట. బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ వాచ్, ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే అలాంటివి ఇష్టం. మనం కొనే బట్టలు కొంచెం మంచి క్వాలిటీ కొంటే బెటర్ కదా అని చెప్పి అన్నట్టు అనుకుంటాడనమాట. నాకు అలా ఏం లేదు, నాకు రోడ్డు మీద ఏది కనిపించినా నాకు అది నచ్చితే చాలన్నమాట, తీసేసుకుంటాను. సో ఇక్కడ కూడా మేము కొన్ని యుఎస్ పోలో అని చెప్పి అండ్ అట్లా ఒక 3-4 టైప్స్ చూసాం, బట్ నచ్చలేదు. అందుకని ఇంకా సరే ఏదో ఒకటి తీసుకున్నాం కదా అని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బ్యాక్. ఇంకా అప్పటికే ఇంకా మాకు కొంచెం ఆకలిస్తుంది, సరే అని చెప్పేసి ఇంకా చూస్తున్నాం ఏది తిందాము అని చెప్పేసి. అది చాలా మంచి సెంటర్ అనమాట, నీలాద్రి రోడ్ అని, అన్నీ దొరుకుతాయి, చాలా బాగుంటుంది. సరే అని చెప్పి ఇంకా అలా టర్న్ తీసుకుంటుంటే ఇక్కడ మాకు ఒక ప్లేస్ కనిపించింది. లైక్ ఎలా చెప్పాలి, అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకటే చోట ఉన్నాయన్నమాట. ఇట్స్ నాట్ లైక్ ఫుడ్ ఐటమ్స్, లైక్ ఇప్పుడు చూడొచ్చు కూడా. సో వీటిని అవుట్లెట్ అంటారో లేకపోతే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఒకటే చోట కలిపి ఫుడ్ కోర్ట్స్ అంటారో ఏమంటారో ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు. బట్ ఆల్మోస్ట్ ఒక 40-50 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల. అంటే లైక్ ఒక్కొక్కటి సపరేట్గా, లైక్ ఈజీ బైట్స్ అని, ఎంపైర్ అని, డామినోస్ అని, క్రీమ్ స్టోన్ అని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు లైన్గా కూడా చూపిస్తాను. నేను అదే షాక్ అయ్యాను, లిటరల్లీ ఇన్ని ఉన్నాయేంటి, అసలు చాలా బాగుందనమాట. నాకైతే భలే నచ్చింది. ఇక్కడ చూసారా, ఈ లైన్ నుంచి ఆ లైన్ చివరి వరకు కంప్లీట్గా ఉన్నాయి. వావ్ మోమోస్ అని, దోసా పాయింట్ అని, బిర్యానీ జోన్ అని, అన్నీ 2 సైడ్స్ ఉన్నాయి. మళ్ళీ నేను మీకు చూపిస్తుంది ఒక సైడే, ఆపోజిట్లో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 50 ఉన్నాయన్నమాట, అరౌండ్ 50 ఉన్నాయి. మేము అదే అనుకున్నాము, ఇక్కడ షాప్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది జనాలు కూడా లేరు, జొమాటో స్విగ్గీ వాళ్ళే ఉన్నారనమాట. సో అందరు అంత ఇష్టపడుతున్నారు లైక్ స్విగ్గీ ఇంకా అవి ఆర్డర్ చేసుకొని తినడానికి. ఫైనల్ అయితే మేము మా ఫేవరెట్ ఈజీ బైట్స్కి వచ్చేసాము. ఈ రెండిట్లో ఏది కావాలి? నాకు ఇది కావాలి, మా ఇద్దరి ఫేవరెట్ అనమాట. బాయ్ గాయ్స్. చేయమంటే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాము. హర్ష అయితే ఒకటి తీసుకున్నాడు షర్ట్, బాగానే ఉంది. అండ్ దాని తర్వాత వీఆర్ నాట్ వెరీ ఫుల్ సాటిస్ఫైడ్ విత్ దట్ వన్ షర్ట్. ఇంకేదైనా తీసుకుంటే బాగుండు అని అన్నా అనమాట, అంటే ఎక్స్ట్రాగా ఇంకొకటి అని. సో దాని తర్వాత జూడియో వెళ్ళాము, మ్యాక్స్ వెళ్ళాము, లైఫ్ స్టైల్ వెళ్ళాము. ఇంకా అంత అనిపించలేదు. సో సరే అని చెప్పి ఇంకా రేపు వెళ్తే మాల్కి వెళ్ళి ఇంకా అక్కడ ఒకసారి ఫైనల్గా చూసి, ఇంకా ఏది లేకపోతే మనకి ఆన్లైన్ ఉంది కదా, సో అక్కడైనా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దానికంటే ముందు నేను హర్షకి ఇంకొక గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అది వస్తుంది, మేబీ ఎంత టైం పడుతుంది? 10 డేసా? ఒక 1 వీక్ పట్టచ్చు. ఈ లోపు అది నేను అది వచ్చే లోపు అప్లోడ్ చేస్తే నేను తర్వాత సమ్వేర్ ఐ ఇంక్లూడ్ దట్ క్లిప్. ఇఫ్ నాట్ మేబీ ఆ టైం అవుతుందిలే, నేను అప్లోడ్ అయ్యేసరికి 1 వీక్ ఎలాగో పడుతుంది. సో అప్పుడు ఐ ట్రై టు ఇంక్లూడ్ దట్ అండ్ చూపిస్తాను అది ఏం తీసుకున్నాను ఏంటనేసి. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. లైక్ హర్ష కానీ ఇప్పుడు చాలామందికి నచ్చేటట్టుగా ఉంటుంది. సో యా, ఇది మా షాపింగ్ డే 2 గాయస్. యాక్చువల్లీ డే 1 మేము ఒకటే తీసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఇంకొక బ్లాగ్లో ఎందుకు పెట్టడం అని ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను క్విక్గా. మేమైతే మాల్కి వచ్చాం, కోరమంగళ మాల్కి వచ్చేసి ఇక్కడ జాక్ అండ్ జోన్స్లో 2 షర్ట్స్ తీసుకున్నాం అనమాట. దీస్ ఆర్ వెరీ గుడ్, కంఫర్టబుల్ అండ్ సాటిస్ఫైడ్ అనమాట, బాగా అనిపించింది మాకు. అండ్ దాని తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మాల్ తిరిగేసేసి కిందకి వచ్చి మెక్డానల్డ్స్లో మళ్ళీ కుమ్మేసాం అనమాట. cheesy fries,
ఇదే గైస్ నేను చెప్పిన గిఫ్ట్ అనమాట. ఇదైతే కెమెరా మనం కార్కి ఫిక్స్ చేసుకోవచ్చు. సో మేము చాలా అనుకున్నాం, బట్ ఫైనల్ అయితే దీనికి ఫిక్స్ అయ్యాము. దీని డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ చెప్పు ప్లీజ్. థ్యాంక్ యూ బేబీ.